ప్రభు పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక, సమాధానం కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రార్థనకు వచ్చినందుకు రాలేని వారికి 2 వందనాలు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రాల పైన ఆసీనుడు అయి ఉన్నావు. ఒకసారి నాతో చెప్పండి, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడవై ఉన్నావు. కాబట్టి మన దేవుడు స్తుతి నొందుకునేటువంటి దేవుడు. ఆయనకి ఏది ఇష్టము అంటే, నీలో అన్నిటికంటే ఆయన కోరుకునేది నీవు చేసే స్తోత్రాలు ఆయనకి ఇష్టం. దేవునిని స్తుతించడం, అందుకే ఆయనకున్న పేరు స్తుతి సింహాసనాసీనుడు. ఏం పేరంటమ్మా? 106వ కీర్తనలో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దామా? 106. కీర్తన, క్షమించాలి, 109వ కీర్తన, 109వ కీర్తన. నా స్తుతికి కారణభూతుడు వగు దేవా, మౌనముగా ఉండకము. స్తుతులకు స్తుతి సింహాసనాసీనుడు, స్తుతించడానికి ఆయనే కారణ సంభూతుడు, స్తుతుల పైన ఆసీనుడు కదా, నిరంతర స్తోత్రార్హుడు అని ఆయన. కాబట్టి స్తుతి అంటే ఆయనకి చాలా ఇష్టమని. స్తుతించే ప్రజలుగా మనము స్తుతించే సంఘముగా ఉండాలి. సంఘం ఎప్పుడు స్తుతించే సంఘముగా ఉన్నప్పుడు ఆ స్తుతులు, ఆయన మీరు వేసే స్తుతుల పైన ఆయన ఆసీనుడుగా ఉంటాడు. ఆసీనుడు అంటే కూర్చుంటాడు. స్తుతి సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనాసీనుడు. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. న్యాయములేని సింహాసనాధారం, కృప సత్యములేని సన్నిధానవర్తనులు. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. ఆమేన్, హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడు. కాబట్టి ఆయన నీలో కోరుకునేది ఎప్పుడు ఆయనను నువ్వు స్తోత్రించే బిడ్డగా ఉండాలి, స్తుతించే దానవుగా ఉండాలి. స్తుతి ఉదయకాలంలో లేచిన వెంటనే దేవునిని మనము స్తుతించే ప్రజలుగా ఉండాలి. మందిరములో ఆయనను స్తుతించే సంఘముగా ఉండాలి. సమాజంలో ఆయనను మనము స్తోత్రించాలి, స్తుతించాలి.
స్తుతించితే ఆయన ఏం చేస్తాడు? ఆ స్తుతుల పైన ఆసీనుడవుతాడని లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి స్తుతించే సంఘముగా ఉండాలి, స్తుతించే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకునేది స్తుతి అని అంటున్నాడు. స్తుతి, నువ్వు స్తుతిస్తే సాతాను పారిపోతాడు. స్తోత్రం చెప్పండి. స్తుతిలో అనేక అద్భుతాలు, శక్తి ఉందని అర్థం. కాబట్టి ప్రియులరా, నిత్యము మనం స్తుతించాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. స్తుతి సింహాసనం ఇశ్రాయేలు స్తోత్రాల పైన ఆయన ఆసీనుడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దేవదూతలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. చదవండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏమని స్తుతిస్తున్నారు? మనము ఆయనను స్తోత్రించాలి, ఆయనను స్తుతించాలి. స్తుతి అంటే ఆయనకి ఇష్టం. అయితే మనం ఎలా స్తుతించాలి? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవదూతలు పరలోకములో దేవునిని స్తుతిస్తున్నారంట. చదువు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదండి. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండు. వారి కంఠస్వరం వలన కడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండను నిండగా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా స్తుతించాలి, ఎలా స్తోత్రించాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయంటే, దేవుడు మనకు నేర్పుతున్నాడు. పరలోకములో ఆయన సింహాసనాసీనుడుగా, మహిమ సింహాసనాసీనుడుగా ఉన్నప్పుడు, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలందరంట, ఎంతమంది దేవదూతలు? కోట్లాది దూతగణాలు. ఎంతమంది అంట? ఇన్ఫినిటివ్ అంటే ఎంతమంది ఉన్నారో, కోట్లాది అంటే దాని అర్థం ఏంటంటే ఎంతమంది ఉన్నారో కౌంటింగ్ ఉండదు. కాబట్టి కోట్లాది దూతులన్నీ అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. అంతమంది దూతులు ఆయన ఎదుట నిలబడి ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కాబట్టి మనం ఎలా స్తోత్రించాలి, ఎలా స్తుతించాలి అంటే కదా ఆయన చెప్పేటువంటి దేవదూతలు మనకు నేర్పుతున్నటువంటి పాట. మన నోటి నిండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనకు స్తోత్రాలు అర్పిస్తూ ఉండాలి. నా నోరు నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్ల సల్లాపం చేయను గాక అంటున్నాడు కీర్తనకారుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవదూతలు స్తుతిస్తున్నారు పరిశుద్ధుడని. మనము కూడా లేచిన వెంటనే నీ నోటి నిండా అన్నిటికంటే పరిశుద్ధుడు 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 అనే స్థుతి చాలా ఉత్తమమైనది మిగిలిన వాటన్నిటికంటే. ఆ మాటను మనం స్తుతిస్తూ ఉండాలి. నీ గుండెల నిండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నీ కదా నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా దేవునిని మనం స్తుతిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. స్తుతి మంచిది, స్తుతించడం మంచిది అంటాడు పిల్లలు. కాబట్టి ఆయన స్తుతులను కోరుకుంటున్నాడు. కాబట్టి స్తుతించుట మంచిది. ఈ లోకంలో ఏది మంచిది అంటే స్తుతించడం మంచిది అని అంటున్నాడు. సార్ చూద్దాం కీర్తన గ్రంథం 92వ కీర్తన మొదటి వచనంలో మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఈ లోకంలో ఏది స్తుతించడం మంచిది అంటే స్తుతించుట మంచిది అన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది. చెడ్డ మంచిది, స్తుతించడం మంచిది ప్రియులారా. కాబట్టి దేవుడు స్తుతిని కోరుకుంటున్నాడు, నీ స్తుతిని కోరుకుంటున్నాడు. నీవు స్తుతిస్తే ఆయన ఆశీనుడవ్వాలని కోరుకుంటున్నాడు, నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. స్తుతిలో ఆయనకు నువ్వు ఇచ్చే నైవేద్యం అని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ దేవదూతలు దేవునిని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎలాగ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తారు. కాబట్టి మనం కూడా మన నోటి నిండా ఎప్పుడు మోకరించిన వెంటనే పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడా స్తోత్రాలు స్తోత్రాలు అని మనం స్తుతి చెల్లిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం.
గమనించండి ప్రియులారా. కాబట్టి స్తుతులపై ఆశిండు. నీవు స్తుతిస్తే నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. నీ స్తుతులపై ఆయన ఆశీనుడవుతాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధుడు అని మనం స్తుతించాలి. రెండవ విషయం గమనించండి. ఆయన ఎలాంటి దేవుడు అంటున్నాడు? స్తుతులకు మరి అర్హుడని లేఖనాల ద్వారా చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 25. యెహోవా మహిమ మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా, ఎంతగా అంటే బహుగా స్తుతి నొందదగిన, ఎంతకంటే బహుగా అంటే ఎంతో ఆగకుండా స్తుతించదగిన వాడు, బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయనే పూజనీయుడు. దేవునికి స్తోత్రం. స్తుతి చెల్లించాలన్నా, పూజించాలన్నా, నువ్వు సేవించాలన్నా, నువ్వు నమ్ముకోవాలన్నా ప్రియులారా, ఆయనే బహుగా స్తుతి నొందదగిన దేవుడు. ఆయన తప్ప మరొకరు స్తోత్రాలకు స్తుతులకు అర్హులు లేరు. కారణం వాళ్ళు లేరు కాబట్టి అంటున్నాడు కదా, సమస్త దేవతల కంటే ఆయనే పూజనీయుడు అని మాట్లాడు. కాబట్టి ఆయన స్తుతులకు యోగ్యుడు, స్తుతి నొందదగిన దేవుడు ఆయన. మరొక మాట 36వ వచనం అక్కడే ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 36వ వచనం 34 నుంచి 36 వరకు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. మమ్ములను విడిపింపుము అని ఆయనను బతిమానుకొనుడి. ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా యుగములన్నిటిని స్తోత్రం. చాలా యుగములన్నిటిను స్తోత్రము నొందదగిన గాక. ఇలాగన వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించి. రెండవది ఎలా స్తుతించాలి? ఒకటి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు స్తుతిస్తున్నారు. రెండవది మళ్ళా ఎలా మనం స్తుతించాలంటే, యెహోవా దయాళుడు, ఆయన కృపను నిరంతరం ఉండని స్తుతించాలి. ఏం చేయాలంటమ్మా? చెప్పండి నాతో. రెండవది, యెహోవా దయాళుడు, ఆయన కృప. చెప్పండి అందరూ నాతో చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. అది అలా స్తుతించాలి. నువ్వు దయగలిగిన దేవుడు అని స్తుతించాలి ఆయన. అందుకే అనేక పాటలు ఉన్నాయి దయ మీద కదా, పరిశుద్ధుడి మీద ఉన్నాయి, దయ మీద. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు, వరమూలిడు నా పరమానంద ప్రేమ భక్తులకిరుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడి మీద అనేక పాటలు. ప్రభు నాకు కూడా ఒక పాట ఇచ్చాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధుడా. స్తుతి అలంత స్తుతే. పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. పాపులలో చేరక
పరిశుద్ధుడా పరిశుద్ధుడా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. కాబట్టి ఆయన స్తుతి బహుగా స్తుతి నందదగిన దేవుడు. ఆయన సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కాబట్టి ప్రియులరా, మనం ఆయన ఎలా స్తుతించాలి అంటే పాటలతో స్తుతించాలి కదా. ఆయన యొక్క గొప్ప నామాన్ని ఎత్తి స్తుతించాలి. ఇక్కడ మనం చదువుకున్న పాఠంలో అన్ని పాటలే, స్తోత్రాలు అంటే స్తుతి పాటలతో ఆయనను గణపరుస్తున్నట్టు, దేవదూతులు ఆయనను స్తుతిస్తున్నట్టుగా గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏంటంటే ఏం చేస్తున్నారమ్మా? గాన ప్రతిగానాలు చక్కగా. కాబట్టి మనం గాన ప్రతిగానాలు చేయాలంటే దేవదూతులు ఎలాంటి వారుగా ఉన్నారు? దేవదూతులు ఎలాంటి వారమ్మా? దేవుని ముఖ దర్శనం చేస్తూ దేవదూతులు దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవదూతులు మనం స్తుతించాలి అంటే మొదటిగా మన నోరు శుభ్రంగా ఉండాలి. స్తోత్రం. ఏముండాలమ్మా? నోటి నిండా స్తుతులు ఉండాలి. ఏముంటున్నాయి నోటి నిండా? ఏముంటున్నాయి? శాపనార్థాలు ఉంటుంది. స్తోత్రం. లేస్తే నోరు నొస్సులెక్కిలిస్తా ఉంటుంది. స్తోత్రం. నోటి నిండా స్తుతి ఉండాలి. దేవుని గురించిన ఉత్సాహ సునాదాలు ఉండాలి. రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు ఉండాలి. ఆయన గొప్పతనాన్ని గురించిన ఉత్సాహ సునాదాలు ఉండాలి. యెహోవా దయాళుడు, నీ కృప నిత్యం ఉండునయా అని స్తుతించాలి. నా ఎడల నీ కృప చూపిస్తున్నావు, నువ్వు దయగలిగిన దేవుడవై ఉండి ఏ అర్హత యోగ్యత లేని నాకు నీ కృపను చూపిస్తున్నావు, నువ్వు దయాళుడు అయ్యా, నీకు స్తోత్రాలని ఆ పాటల ద్వారా మనం ప్రభువుని స్తుతించాలి. యెహోవా దయాళుడు. నాతో చెప్పండి అందరూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అలా స్తుతించాలి, నిరంతరం ఉండాలి. దయగల దేవుడవు నీవేనయా, దయ చూపించగా రావా దేవా, దయగల దేవుడవు నీవేనయా, దయ చూపించగా రావా దేవా. దయగల దేవుడవు నీవేనయా, దయ చూపించగా రావా. నీవు లేక నేనుండలేను, నిమిషమైన నే బ్రతుకలేను. నీవు లేక నేనుండలేను, నిమిషమైన నే బ్రతుకలేను. దయగల దేవుడవు నీవేనయ్యా, దయ చూపించగా రావా దేవాలో. ఆమేన్. హల్లెలూయా. ఆయనలాగా దయ చూపించేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? అంటే ఉన్నారన్నా? ఎవరైనా చెప్తారా? ఉన్నారు. మీరే ఆయన కంటే కూడా దయ చూపించే ఎంత దయో అనుకుంటాం. కాబట్టి ఆయనలాగా దయ చూపించేవారు లేరు, యేసయ్యలాగా కరుణ చూపించేవారు లేరు, ప్రేమ చూపించేవారు లేరు, ఆయనలాగా రక్షించేవారు లేరు, ఆయనలాగా కాపాడేవారు లేరు, ఆయనలాగా ప్రేమించేవారు లేరు, ఆయనలాగా సమర్థుడు ఎవరు లేని. కాబట్టి ఆయనే దయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన బహు స్తోత్రాలు, బహు పూజ నొందదగిన దేవుడు, స్తుతి నొందదగిన దేవుడు అని దేవుని వాక్య భాగం చూస్తున్నాం. ఒకటి, పరిశుద్ధుడు పరిశుద్ధులని స్తుతించాలి. మీకు ఇంకా కావాలంటే పరిశుద్ధత్వం మీదనే ప్రకటన గ్రంథం
అక్కడ కూడా దేవదూతలు మరొకసారి అదే వచనాన్ని మెన్షన్ చేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాను గారు. యోహాను గారు కూడా చూస్తూ ఉన్నాడు ఆత్మవశుడై. ఇక్కడ యెషయా గ్రంథములో యెషయా భక్తుడు దైవ దర్శనాన్ని చూస్తున్నట్లుగా దేవదూతలందరూ దేవుని ఎదుట నిలబడి గాన ప్రతిగాన ఆయన సింహాసనాసీనుడై ఉంటే గాన ప్రతిగానాలు చేస్తున్నట్లుగా యోహాను భక్తుడు కూడా చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4 జీవులలో 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు. ఎట్లా ఉంటాడంట ఈ దేవుడు? భూతకాలంలో ఉంటాడంట, భవిష్యత్ కాలంలో ఉంటాడంట, వర్తమాన కాలంలో ఉంటాడంట. భూత వర్తమాన భవిష్యత్ కాలం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని అర్థం. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు అది భూత వర్తమాన కాలం. నిన్న ఉన్నాడు పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఇవాళ, ఈ రోజు ఉన్నాడు, ఫ్యూచర్ రేపు కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. అవును, ఈ రోజు ఉండి రేపు లేనివాడు కాదు ఆయన. రేపు ఉండి ఇవాళ ఉండేటువంటి వాడు కాదు. నిన్న ఉండి ఇవాళ లేనివాడు కాదు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎలాంటి దేవుడు అంట? ఉండు సర్వాధికారి అనే దేవుడు అంట. ఏం అధికారం ఉందంట యేసయ్యకి? చెప్పాలి మీరందరూ. ఏం అధికారం ఉంది? నోరు తెరిచి చెప్పండి అందరు. ఏముందంట? ఆయన సర్వాధికారి అయిన ఎవరంట? ఈజ్ ది గాడ్ అంట. ఈ దేవునికి ఎలాంటి అధికారం ఉందంటే సర్వాధికారం. పరలోకములో, భూలోకములో, పాతాళలోకములో సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచ్చిన. సరే, ఇక్కడ దేవదూతలు దేవుణ్ణి గురించి గాన ప్రతిగానాలు ఇక్కడ కూడా చేస్తున్నట్లుగా ఈ వచ్చిన ఎవరు చూస్తున్నారంట? భక్తుడైన యోహాను గారు. చిన్న శిష్యులలో అందరికి, యేసయ్య శిష్యులలో చిన్నవాడైన యోహాను గారు చూస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నారంట దేవదూతలు? పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారు? మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. కంటిన్యూస్, స్టాపే. మీరు ప్రార్థన కూర్చున్నంటే ఒక దినానంట ఇజ్రాయెల్ ప్రజలు నెహెమియా గ్రంథంలో ఉంటుంది, ఒక జాము సేపు వాక్యం విన్నారంట, ఒక జాము సేపు దేవుని స్తుతించారంట, ఒక జాము సేపు నిలబడి దేవుని వాక్యం విన్నారంట. స్తోత్రం చెప్పండి. అబ్బో, 3 జాములు ఎన్ని గంటలు అయి ఉంటుంది అంటారు మీరు చెప్పండి? విన్నారా? అది అప్రాక్సిమేట్లీ లేదు. 3 ఎంతమ్మా? 3 4 4 గంటల జాముకు వచ్చేసి 4 గంటలు. కొన్ని రకాలు, కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంది జాము. సరే, ఏదైనా 12 గంటలు దేవుని స్తుతిస్తా ఉన్నారు. 3 గంటలు, 3 గంటలేమో ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. 3 గంటలు దేవునిని ఆరాధిస్తున్నారు. 3 గంటలు దేవుని వాక్యము వింటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
9వ అధ్యాయం 407వ పేజ్. ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి ఎలా ఉన్నారంట? నాతో చెప్పండి, ఎలా ఉన్నారు? ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ఇశ్రాయేలీయుల అన్యజనులందరి నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పితరుల పాపములు ఒప్పుకొని, అది రెండవది, పాపాలు ఒప్పుకున్నారు, తమ పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటారు. మనం కూడా ప్రతిదినం మొదటిగా యోబు గ్రంథంలో భక్తుడైన యోబు గారు లేచి ఉదయాన్నే లేచింట తన పిల్లలు పాపం చేశారని వారి కోసం, తన కోసం, తన భార్య పిల్లల కోసం ఉదయాన్నే బలులు అర్పించేవాడు. అలానే మనం కూడా ఉదయాన్నే లేచి దేవునికి ఏం చేయాలంట? మన పాపాలు ఒప్పుకోవాలి, మన పిల్లల పాపాలు ఒప్పుకోవాలి, మన పితరుల పాపాలు ఒప్పుకోవాలి, మన తల్లిదండ్రుల పాపాలు కూడా మనం ఒప్పుకోవాలి, మన దేశ పాపాలు కూడా ఒప్పుకోవాలి, మన సంఘ పాపాలు కూడా ఒప్పుకొని దేవుని దగ్గర, అయ్యా మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా పితరులు కదా, మా పిల్లలు నేను తెలియక పాపములు చేస్తున్నాం యేసయ్య, వాటిని క్షమించమని నీవు దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక జాము సేపు అలాగా, ఎంతసేపు ఉన్నారు అలాగా? పాపములు ఒప్పుకుంటూ ఒక జాము సేపు తాము ఉన్న చోటనే నిలబడి ఏం చేశారంటమ్మా? చెప్పండి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ కాకుండా బాడీ మైండ్ రెండు కూడా ప్రెసెంట్ గా ఉండనివ్వండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం చేశారంట? తమ పాపములు, తమ పితరుల పాపములు ఉపవాసం ఉండి కదా దేవుని సన్నిధిలో కూడుకొని ఒక జాము సేపు తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకుంటూ నిలబడి ఉన్నారంట. జాము అంటే 4 గంటలు వేసుకుందాం కాబట్టి రెండవది చూద్దాం. ఒక జాము సేపు ఏమో అలాగా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథములు చదువుచూ వచ్చిరి, ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకుంటూ దేవుని నమస్కారం చేయొచ్చు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అవును, చదువు మరణ. ఇశ్రాయేలీయులు అన్ని జనులను ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకొని మరియు ఒక జాము సేపు తాము ఉన్న చోటు నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చారు. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొంచు దేవుడైన యెహోవా నమస్కారం చేయించు వచ్చింది. నెక్స్ట్ క్రిందకి వెళితే అప్పుడు లేవీడైన యేషువ, కద్మియేలు, బాని, షెబన్యా, షెరేబ్యా, హోదియా, షెబన్యా, పెతాహయ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించని చెప్పి ఇలాగు స్తోత్రము చేసి, సకల ఆశీర్వాదములకు స్తోత్రములకు మించిన నీ ఘననామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశములు మహాకాశములు వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండును అంతటిని సృజించిన వాడవు, వాడన్నిటిని కాపాడువాడు, సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేయను దేవా. ఏర్పరచుకున్న కల్దీల ఊరను స్థలం నుంచి ఇతులకు అతను రప్పించి అతని అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడై వాడని ఎరిగి కానాను, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీలు, మోయాబీయులు, గిర్గాషీలను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లుగా అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. ఒక జాము సేపు పాపాలు ఒప్పుకున్నారు, ఒక జాము సేపు దేవుని స్తుతించారు, ఒక జాము సేపు దేవుని వాక్యం విన్నారు. 3, 4, 12 గంటలు వాళ్ళు దేవుని సన్నిధిలో కనపడ్డారు. మీరు 3 గంటలు కనిపించడానికి అల్లాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని వాక్యం ఉంటుంది, దేవదూతలు నిత్యము రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు.
కాబట్టి మన నోటి నిండా పరిశుద్ధత, పరిశుద్ధుడవయ్యా అని నీవు ఆయనను స్తుతించే బిడ్డగా ఉండాలి. ఉంటున్నావా? ఉదయకాలంలో వచ్చి ప్రభువును స్తుతిస్తున్నావా? స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. కాబట్టి నువ్వు స్తుతించట్లేదు, కాబట్టి ఇంకా నువ్వు వాడితో శోధించబడుతున్నావు. కాబట్టి స్తుతించాలి, స్తుతించాలి. రెండవది యెహోవా దయాళుడని స్తుతించాలి. ఆయన కృప నిత్యం ఉంటుందని. ప్రభువా, అయోగ్యులమైన మమ్మలను, నిత్య నరకానికి వెళ్ళవలసిన మమ్మలను, నిత్య అగ్నిగుండానికి వెళ్ళవలసిన మమ్మలను కేవలం నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు రక్షించారు. అది కృప. దేవునికి స్తోత్రం. పాపులమైన మనం నరకానికి వెళ్ళవలసి ఉండగా నరకము నుంచి తన ప్రియకుమారుడు రక్త ప్రోక్షణ, రక్త మరణ భూస్థాపన పునరుద్ధానం బలియాగం ద్వారా మనలను పరిశుద్ధులుగా మార్చాడు, విమోచించాడు, రక్షించాడు. అది ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయాళుడు. కాబట్టి నీవు దయాళుడు అని మనం స్తుతించాలి. మూడవ విషయం, దినవృత్తాంతముల గ్రంథమే 16వ అధ్యాయంలో, దినవృత్తాంతముల గ్రంథమే మొదటి దినవృత్తాంతముల 16వ అధ్యాయం చివరి మాటలో 36 చివరి లైన్లో చూద్దాం. యుగములన్నిటిలో స్తోత్రము నందుదువుగాక, యుగములన్నిటిను స్తోత్రము నందుదువుగాక, ఇలాగ వారు పాడగా జనులందరూ ఆమేన్ ఆమేన్ అని యెహోవాను స్తుతించిరి. ఎలా స్తుతించారంట? నీవు యుగములన్నిట స్తుతి నందుదువుగాక అని చెప్పేసి ఆమేన్ అని అందరూ స్తుతించారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరేం చెప్పాలి? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తెరవండి. తగాదులు ఆడమంటే మాత్రం